ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా బర్త్‌డే రోజు ఈవినింగ్ అన్నమాట. మార్నింగ్ ఏం చేయలేదు. ఎక్కడికి బయటికి అది వెళ్ళలేదు. మార్నింగ్ కొంచెం పక్కన ఉన్న టెంపుల్‌కెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసానన్నమాట. అంతే, ఇంకెక్కడికి వెళ్ళలేదు. పిల్లలు ఇద్దరు అయితే ఆ రోజు ఇంట్లో ఉండిపోయారు. స్కూల్‌కి అది వెళ్ళలేదు. మా వారు అయితే ఆఫీస్‌కెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత ఈవినింగు వీళ్ళిద్దరూ ఏదో క్రాఫ్ట్ చేశారన్నమాట. అదే చూపిస్తున్నారు. అది గిఫ్ట్‌లాగా ఇచ్చారు. ఇదైతే బాబు ఇచ్చాడు. అందుకు దగ్గర నుంచి పాప చూపిస్తుందన్నమాట. ఇంకేదో గిఫ్ట్‌లు అలాగ ఇచ్చారు. చాలా చాలా గిఫ్ట్స్ తెల్లవారంతా కూర్చొని చేశారన్నమాట. ఇవన్నీని మంచి మంచి ఐటెమ్స్ అవి చేశారు. అసలు బీచ్‌కెళ్దాం అనుకున్నామండి ఈవినింగు. ఆ రోజు నుంచే తుఫాన్ స్టార్ట్ అయింది. మరి ఎక్కడికి ఎళ్ళలేదు. గాలి, వర్షం, గాలి అంత లేదు గానీ, వర్షం కంటిన్యూ పడుతుంది. మా ఏరియాలో అయితే ఎక్కువ పడుతుంది. ఇంకా మరి ఎళ్ళలేదు ఎక్కడికి, ఇంట్లోనే ఉన్నాము. ఇవి ఒక్కొక్కటి అలాగా ఏవేవో చేశారో అవన్నీ చూపిస్తున్నాం. అసలైన గిఫ్టే ఇది ఇచ్చారన్నమాట. ఇది వీళ్ళు ముగ్గురు కలిపేసి కొన్నారన్నమాట గిఫ్టు. చాలా బావుంది. నాకైతే నచ్చింది గిఫ్టు. అదేంటంటే మిర్రర్ వస్తుంది. మిర్రర్ అండ్ ఫోటో ఫ్రేము 2 కలిపినలాగుంటది. చాలా నచ్చింది ఇది నాకైతే. లాస్ట్ టైమ్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! ఆ టాయ్ అయితే ఇచ్చారు. టెడ్డీ బేరు. పాప ఇచ్చింది. తనకేంటంటే చాలా ఇంట్రెస్ట్ మాట. ఇలాగా బర్త్‌డేలకి అది నాకు గానీ, వాళ్ళ డాడీకి గానీ, లేదంటే వాళ్ళ తమ్ముడికి గానీ ఏదో ఒకటి కొంటుంటది. వాళ్ళ తమ్ముడు కూడా అంతే. ఖుషి కూడా అంతే. ఆళ్ళ అక్కకి ఏదో ఒకటి కొందాము అంటాడు. వాళ్ళకేంటంటే ఎవరైనా వస్తుంటారు కదా! ఆళ్ళ అమ్మమ్మ, నానమ్మ ఆళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో ఒక మనీ అంటూ ఉంటది కదా! వాళ్ళకి పాకెట్ మనీ లాగా నేను ఎప్పుడైనా ఇవ్వడం అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఉంచుకొని ఇలా బర్త్‌డేలకి వాటికి ఏవో చిన్న గిఫ్ట్ వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు అంతే. నాట్ ఫర్ కాస్ట్. దాన్ని వ విలువ ఉండాలి మనకి ఎంత చిన్నదైనాని. ఇదైతే ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది. నేనైతే వెంటనే నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. దానికి మంచి ఫోటో అయితే ఆహ్, డెవలప్ చేసుకొని పెట్టుకోవాలి. నాది, మా వారిది కలిపి పెట్టుకోవాలి. ఇదైతే మళ్ళీ మీకు పూర్తి రివ్యూ అయితే చేసి చూపిస్తా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూసారు కదా, నా బర్త్‌డేకి మా వారు, మా పిల్లలు కలిసి ఇచ్చిన గిఫ్టు. నాకైతే చాలా బావుందండి. అయితే బర్త్‌డేకి నేను పెద్ద వ్లాగ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది. బయటికి ఎటు ఎళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నామన్నమాట. బయటికెటు వెళ్ళలేదు. తర్వాత మా వారు ఆఫీస్‌కి కూడా వెళ్ళిపోయి రాత్రి 7 గంటలకొచ్చారు. మార్నింగే ఇంటి దగ్గర గుడికెళ్ళేసి వచ్చేసానంతే. అందుకని పెద్ద వ్లాగ్ చేయలేదు. ఈవినింగు మా వారు వచ్చిన తర్వాత పిల్లలుని అతను కలిపి నాకు ఆ గిఫ్ట్ ఇచ్చారన్నమాట. గిఫ్ట్ అనేది చిన్నదా, పెద్దదా అని పక్కన పెడితే ఎంత ప్రేమతో ఇచ్చారా అనేదే ఫస్ట్ మాట. అయితే మా పాపకి మెయిన్ నిషికి చాలా ఇంట్రెస్ట్ మాట. ఎవరిదైనా బర్త్‌డేలు అయితే చిన్నదైనా కనీసం ఒక పెన్, ఒక రూ. 10 పెట్టి పెన్నైనా ఇవ్వాలని దానికి ఉంటదన్నమాట. దానికి అలాంటివి సెలబ్రేషన్ చేయడం దానికి ఇంట్రెస్ట్. అలాగే అది కూడా అనుకుంటది దాని బర్త్‌డేకి ఎవరైనా ఇవ్వాలి అని అనుకుంటది. అలాగే దాని బర్త్‌డేకి నేను ఏదో ఒకటి దానికి కొనేసి ఇవ్వడం అది చేస్తుంటాను. లాస్ట్ టైము మీకు చూపించే ఉంటాను. ఒక టాయ్ ఇక్కడే ఉంటది. ఇదిగో ఈ టాయ్ ఇచ్చింది. లాస్ట్ టైం బర్త్‌డేకి అది నేను ఎప్పుడు ఇక్కడ మంచం మీదే పెట్టుకుంటాను. అంటే ఒక రకం గుర్తు. అది ఎక్కువ కాస్ట్ కాదు ముఖ్యం. అదొక గుర్తు. ఈ బర్త్‌డేకి ఇది ఇచ్చారు అని ఒక గుర్తు అంతే తప్ప వాల్యూ కాదు మెయిను. నెక్స్ట్ ఏంటంటే నేను వీడియో కూడా షూట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ బర్త్‌డేకి ఇది ఇచ్చారు. అది ఒక నాకు మెమొరీగా ఉంటాది అని చెప్పి నేను వీడియో తీసుకొని ఉంచుకుంటున్నాను అనమాట. అది ఎలాగా నేను యూట్యూబర్ కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను. అదొక మెమొరీగా ఉంటది. అయితే ఈసారి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారన్నమాట. అది
వీడియోలో సరిగ్గా కనిపించలేదు, అందుకని మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ దాని గురించి పూర్తిగా చెప్పడానికి అవ్వలేదు మీకు, అందుకని పూర్తిగా చెప్తున్నాను. ఇది గిఫ్టింగ్ ఆప్షన్కి అయితే చాలా బాగుంటుంది, ఎవరికైనా ఇవ్వాలంటే చాలా బాగుంటుంది. ఇది పక్కన బ్యాంగిల్ స్టోర్లోనే తీసుకున్నారన్నమాట. ఇది అయితే ఇలాగ వస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినాను, మీరు ఇంతకు ముందు చూసి ఉంటారేమో. ఇది ఇలాగా మ్యాజిక్ రివర్స్ కనిపిస్తున్నట్టుంది. మ్యాజిక్ ఫోటో ఫ్రేమ్ అండ్ మిర్రర్ అన్నమాట. ఇలాగ వస్తుంది. ఇలాగ రౌండ్ షేప్ ఉంటుంది, లేదంటే ఇలాగా హార్ట్ షేప్ కూడా ఉంటుంది అన్నమాట. 2 షేపుల్లాగా ఉంటుంది. ఇలాగ వస్తుంది పైన బాక్స్ అయితే. నేను తీసి పైన డ్రెస్సింగ్ టేబుల్ మీద వెంటనే పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోటి ఇలాగైతే ఉంది. నా ఫోన్ కనిపిస్తుంది చూసారా, ఇలాగైతే ఉంది. మనకి ఇక్కడైతే ఒక బటన్ వస్తుందండి. మనం ఈ బటన్ ఇలా నొక్కామనుకోండి, ఇదిగోటి లైట్ ఇలాగ వస్తుంది. దానిలోనే ఒక రోజ్ ఫ్లవర్ ఉంది, కనిపిస్తుందా మీకు? రోజ్ ఫ్లవర్ ఉంది. అది ఏంటంటే లైట్ ఆపేద్దాం, కనిపించు. రోజ్ ఫ్లవర్ ఉంది. ఈ వెనకాతల మనకి ఇలాగా ఓపెన్ ఉంటుంది, ఇలాగ ఫోటో ఫ్రేమ్స్కి ఉంటుంది కదా, అలాగా ఉంటే ఇది ఇలాగ వచ్చేస్తుంది. వచ్చాక ఇక్కడ పేపర్ అన్నమాట, అది రోజ్ పేపర్ ఇక్కడ ఉంటుంది. ఇది మనం తీసేసామనుకోండి, తీసేసి మన ఫోటో ఏదైనా, మనకి ఇష్టమైన ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఉండండి, ఇది పెట్టేసి మళ్ళీ ఇదిగోటి ఇలాగైతే ఇక్కడ పెట్టేసాను, కనిపిస్తుందా? ఇవి ఇలాగ ఉంటాయి. అక్కడ మనం ఫోటో పెట్టుకోవచ్చు. మామూలుగా మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకొని మిర్రర్ లాగా ఇలా పెట్టుకొని మన చిన్న చిన్న ఐలైనర్స్ అది ఇలా పెట్టుకొని బాగుంటుంది. పెట్టుకోవడానికి దగ్గరగా ఇలా పట్టుకొని పెట్టుకోవడానికి అది అవుతుంది. లేదు అంటే మనకు ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది కాబట్టి, ఫోటో కూడా ఉంది కాబట్టి ఫోటో పెట్టుకున్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఇలా లైట్ వేసుకుంటే దీనిలో మన ఫోటో వస్తుంది. ఇదిగో కనిపిస్తుందా? ఇదిగో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా లైటింగ్ వచ్చి లోపల మన ఫోటో ఉంటుంది. 2 in 1 లాగా. ఇదైతే బాగా నచ్చింది నాకు. ఇక్కడ మనకి బ్యాటరీస్ ఉంటాయి. ఇది ఎలా తీయడం, కిందన బ్యాటరీస్ ఉన్నాయి. నాకు తీయడానికి రావడం లేదు. స్క్రూలు ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి, 3 బ్యాటరీస్ ఉన్నాయట. బ్యాటరీస్ ఉన్నాయి. లేదు అంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇలా ఛార్జర్ కూడా ఉంది. ఇది మనం బ్యాటరీ వేసుకోమంటే ఈ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం 2 అవర్స్ కంటిన్యూ పెడితే మనకి చాలాసేపు ఉంటుంది. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్కడ రాయలేదు. ఇది 2 అవర్స్ పెట్టుకున్నామంటే మనకి దగ్గర అలా కంటిన్యూ ఉంటుంది కదా. ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. లేదంటే రూమ్లోని ఒక సైడ్కి పెట్టుకొని లైట్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నని మీకు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా అవసరం అవుతుంది, ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్కి అది అవసరం అవుతుందని మీకు షేర్ చేస్తున్నాను. దీని కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు. పాపకి అడిగి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. గిఫ్టింగ్ ఆప్షన్కి మెయిన్ బాగుంటుంది. ఎవరైనా ఇంట్లో కొని కూడా డెకరేషన్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.